హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది శ్రీశైలంలో ఉన్న శివాజీ కోట. ఇక్కడ చూస్తున్నట్లయితే శివాజీ రాజుల నాటి కాలంలో ఏముందో మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. అందరూ పర్యాటకం చేయడానికి మంచి ప్లేస్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అందరూ తప్పనిసరి అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. అందరూ ఒకసారి అయినా వెళ్ళి చూడాలి. శ్రీశైలంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు శివాజీ కోటను దర్శించుకోకుండా వెళ్ళాలి. అందరూ వెళ్ళినప్పుడు శ్రీశైలంలో ఉన్న శివాజీ కోటను తప్పనిసరిగా చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే శివాజీ చేసిన ప్రతి ఒక్క పని, శివాజీ చేసిన యుద్ధం, శివాజీ ఎంతో చరిత్రాత్మకంగా కలిగిన రాజుల కోట, తీర్పు చెప్పిన ప్లేసు, యుద్ధం చేసిన ప్లేసు, ఇలాంటివన్నీ చరిత్రాత్మకమైన అన్నీ ఇక్కడ ఈ కోటలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చేస్తే యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చిన వీడియోలో ఒక జడ్జ్ లాగా చూస్తున్నట్టు కానిస్తుంది. అందరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ యుద్ధం చేస్తున్నారు, శివాజీ ఎలా చేస్తున్నారో అంత చరిత్రాత్మక గల ప్లేస్ మన శ్రీశైలంలో ఉంది. వెళ్ళేవారు అందరూ తప్పనిసరిగా ఈ కోటను మాత్రం దర్శించుకోకుండా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ చూసి వెళ్తారు. ఇది చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్గా మారింది. అందరూ దర్శించుకోవాల్సిన ప్లేస్. ఇక్కడైతే చాలా నిశ్శబ్దం పాటిస్తారు. అంత సైలెంట్గా ఉంటుంది, అంటే అంత సైలెంట్గా ఉంటుంది. నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలా బాగా దర్శించిన ప్లేస్ ఏదంటే శ్రీశైలం మల్లన్న అండ్ శివాజీ కోట. శివాజీ కోట చూసినట్లయితే కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. అంత బాగుంటుంది. స్నేహానికి నిరూపం, యుద్ధానికి ప్రతిరూపం, అలాంటివన్నీ మన శివాజీ కోటలో శ్రీశైలంలో చూస్తామండి. మన భారతీయులు అందరూ తెలుసుకోవాల్సిన ప్లేస్ అండి. మనకి ఎప్పుడో తెలిసిన చరిత్ర గురించి ఇలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. చూడండి, మీరు చూసినట్లయితే ఎంత తీర్పు చెప్తున్నాడు శివాజీ గారు. అలానే దేవుడి దండం పెట్టుకోవటం, నాగవయ్య స్వామికి, అలా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవటం, అలానే రాజమందిరంలో కూర్చొని రాజులతో మాట్లాడినట్లు అలా కావాల్సింది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉన్నారు. ఇలా చాలామంది వచ్చిపోతుంటారు ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లకి. మీరు చూసినట్లయితే చూస్తుంది శివాజీ కోట. ఈ కోటలో శివాజీ గారు తీర్పు చెప్తున్నట్టుగా వస్తుంది. ఇక్కడ రాజమందిరంలో మంత్రుల మధ్య కూర్చొని అలాంటి ఫేమస్ ప్లేస్ని ఖచ్చితంగా ఎవరొకరు అక్కడ చూసినట్లయితే ఆయన శివాజీ ఎవరైనా దర్శించుకోవాల్సిన ప్లేస్. పక్కన మంత్రులతో భటులతో అంతా సభలో కూర్చున్నట్లు బాగా వస్తుంది. అందరూ తప్పు